సుధామూర్తి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాజ్యసభలో లేవనెత్తారు. అండ్ దిస్ ఈస్ అ కాషన్ ఫర్ ఎవ్రీ పేరెంట్. బేసికల్లీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కంటెంట్ జనరేషన్ మెషిన్స్ లాగా వాడుతున్నారు. పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, యూట్యూబ్ అకౌంట్లు, మెయిన్ గా ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ లు పిల్లలకని పెట్టి దాని నుంచి ఫాలోవర్స్ రాబట్టుకోవచ్చు అండ్ దాని నుంచి మనీ రావాలని చెప్పి పిల్లల్ని లెఫ్ట్ రైట్ వాడుతున్నారు. పేరెంట్ ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇక పిల్లల్ని పిచ్చి పిచ్చిగా వాడుతున్నట్టే. పిల్లలతో డాన్స్లు, ఏవేవో డైలాగులు, సినిమా సీన్లు, సినిమా సాంగ్లు, లేకపోతే డిఫరెంట్ చేయిస్తా పిల్లల్ని ఒక కంటెంట్ జనరేషన్ మెషిన్స్ లాగా లైకుల కోసము, షేర్ల కోసము వాడుతున్నారు. ఎందుకు ఇది? ఈ పిచ్చి పేరెంట్స్ కి ఎందుకు? డబ్బులు జనరేట్ చేసుకోవచ్చు అని దాని నుంచి. అండ్ డబ్బులు కాకపోయినా దాని నుంచి వైరల్ అవ్వచ్చు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ పిల్లల్ని ముందే ఇన్ఫ్లుయెన్సర్ చేయొచ్చు. మనకి ఒక 25 years ఆ ఏజ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ వచ్చినాయి, అట్లీస్ట్ నాకు. సో అంటే ఒక 10 years బ్యాక్ అనుకోవచ్చు. సో అప్పటికి మైండ్ అనేది టోటల్ గా డెవలప్ అయి ఉంటుంది. అప్పటికి కూడా అవ్వకుండా ఇప్పటికి 35 years 40 years ఉన్న వాళ్ళే లైకులు రాకపోకున్నా, షేర్లు అవ్వకపోకున్నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు పెద్దోళ్ళే. ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటది? వాళ్ళ చదువు వదిలిపెట్టి, సంధ్య వదిలిపెట్టి, అదర్ యాక్టివిటీస్ వదిలిపెట్టి అవన్నీ చేస్తే ఇది ఎక్స్ట్రా చేయిస్తున్నాము అంటారు. వై యు ఆర్ పుల్లింగ్ దమ్ ఇన్ టు దిస్ గ్రిడ్? వై ఆర్ యూ పుల్లింగ్ దమ్? లెట్ దమ్ గ్రో ఇండివిజువల్లీ. అంటే వాళ్ళ మైండ్ మొత్తం డెవలప్ అయిన తర్వాత వన్ ఆఫ్ దైర్ ఇంట్రెస్టెడ్ టాస్క్స్. అలా కాకుండా పిల్లల్ని ముందే ఎందుకు ఇదిగో ఇది వెళ్తే డబ్బులు వస్తాయి, మనకు తెలియదు ఎప్పుడు యూట్యూబ్ డబ్బులు అప్పేస్తుందో, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ ప్రమోషన్స్ ఆగిపోతాయో, ఇది ఒకటి ఉంది కదా అనుకుంటాం. ఎందుకు డాన్సులు ఎంత మంది చేస్తున్నారా బాబు? డాన్సులు ఒక్క వైరల్ సాంగ్ వచ్చిందంటే ఇక డాన్సుల మీదే పడతారు. వాట్ యూ విల్ గెట్? ఓకే, డాన్స్ నేర్చుకుంటాం, దట్ ఈస్ ఎ స్కిల్. కానీ ఫర్ ద సేక్ ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ ఇట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామే నేర్చుకుంటున్నారు చాలా మంది. డాన్స్ నేర్చుకుంటే మన బాడీలో మూవ్మెంట్ బాగుంటుంది. అండ్ ఇదివరకు డాన్స్ అనేది ఏంటి? ఎక్కడైనా పెర్ఫామ్ చేయాలన్నా, పెళ్లిళ్ళలో చేయాలన్నా, ఆరెల్స్ అదొక లైఫ్ స్కిల్ లాగా. లైఫ్ స్కిల్ అంటే ఏదో కాపాడుతుందని కాదు, కానీ అదొక స్కిల్ లైఫ్ కి అన్నట్టు. అలా ఓకే. అలా కాకుండా డాన్స్ వచ్చింది అంటే ఇక కెమెరా ఆన్ ఉంటేనే డాన్స్ చేస్తా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు మరీ ఘోరం అయిపోయింది. అసలు పిల్లల వెల్ బీయింగ్ అనేది ఏమవుతుంది అని చెప్పి ఈమె చాలా స్ట్రాంగ్ అడుగుతున్నారు సుధామూర్తి గారు, విచ్ ఇస్ రియల్లీ ట్రూ. పిల్లలకి రెస్ట్రిక్షన్స్ ఉండాలి. నాట్ ఆల్ కంటెంట్, డ్రెస్సెస్, డాన్సెస్, ట్రెండ్స్ ఇవన్నీ పిల్లలకి కాదు, వాళ్ళకంటూ రెస్ట్రిక్షన్ ఉండాలి. ఇప్పుడు పెద్దోళ్ళకి ఏం ట్రెండ్ వచ్చినా కానీ, సోషల్ మీడియా ట్రెండ్ వచ్చిందంటే అది పిల్లలు కూడా చేస్తున్నారు. అరే డీలో ఇట్లాంటి ఆటల్లో చిన్న పిల్లలతో చిన్న డ్రెస్సులు వేసుకొని వాటికి పాటకి మీనింగ్ తెలియకుండా రొమాంటిక్ సాంగ్స్ చైల్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 8 అయినా 7 అయినా 12 అయినా పెర్ఫామ్ చేయాలి. ఆ మీనింగ్ ఏదో ఉంటది సాంగ్ కి, వాళ్ళు దానికి ఎక్స్ప్రెషన్స్ ఎందుకు అప్పుడే లెర్న్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏముంది? వాళ్ళు అప్పుడే అసలు పిల్లలకి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియదు కదా సొసైటీలో. ఇంకా లేనప్పుడు ఆ ట్రెండ్ అవన్నీ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంటి? ఇది అసలు వాళ్ళ మెంటల్ హెల్త్ నే పాడు చేసే అవకాశం ఉంది, చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పైతే ఇవి చెప్తున్నారు. విచ్ ఇస్ రియల్లీ ట్రూ. అగైన్ పేరెంట్స్ ఫాలోవర్స్ ని చేంజ్ చేస్తున్నారు అండ్ మనీని చేంజ్ చేస్తున్నారు అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ చైల్డ్. అసలు పిల్లలకి అండర్స్టాండ్ అవుతుందా ఏం జరుగుతుంది అనేది? అది ఇంకో బిగ్ క్వశ్చన్. చైల్డ్ కంటెంట్ ఆన్లైన్ కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి అని చెప్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చినాయి. మొబైల్ యూసేజ్ కూడా స్కూల్స్ లో కూడా అలౌ చేయట్లేదు. సుధామూర్తి గారు చెప్పిన దానికి వాట్ డూ యూ థింక్? డూ యూ అగ్రీ, డిసగ్రీ? నేనైతే అగ్రీ చేస్తున్నాను. మీరు కూడా వాట్ డూ యూ థింక్? లెట్స్ పుట్ ఆన్ ఇన్ ద కామెంట్స్ అండ్ లెట్స్ స్టార్ట్ డిస్కషన్ అండ్ డిబేటింగ్.